తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హైదరాబాద్ నగరంలో గజం జాగా కనిపిస్తే చాలు భూబకాసురులు హాంఫర్ట్ చేస్తున్నారు. మరోవైపు కొద్దిపాటి భూమిలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధితో పాటు నగర శివార్లలోని అన్ని మున్సిపాలిటీలలో ఇదే తంతు నడుస్తోంది. సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తామని చెప్పినప్పటికీ ఇటు అధికారులు అటు అక్రమదారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ శాఖ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారంటే మున్సిపల్ శాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో కింది స్థాయి అధికారుల నుండి కమిషనర్ స్థాయి వరకు అందరి చేతులు తడుపుతున్నారు ఈ అక్రమ నిర్మాణదారులు. కాసులకు కక్కుర్తి పడుతున్న సిబ్బంది మంత్రి కేటీఆర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. తమ పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా చూస్తూ అనుమతులకు విరుద్ధంగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ కంటికి రెప్పలా కాపాడాల్సిన కార్పొరేట్లు సైతం ఈ దందాలో పాలు పంచుకుంటున్నారు. పచ్చ నోటుకు దాసోహం అంటూ కాపలా కాయాల్సిన వాడే పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తలపాపం తిలపిడికెడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు, ప్రజా ప్రతినిధులు. దీంతో భూకబ్జాదారులు అక్రమ నిర్మాణాలదారులు రెచ్చిపోతున్నారు. మీడియా కానీ సామాన్య వ్యక్తులు కానీ ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా భవనం కొంత భాగం కూల్చి మరుసటి రోజు మళ్లీ అనుమతులు ఇచ్చేస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి పరిధిలోనే ఇటువంటి అరాచకాలు సాగుతుంటే వీరి వెనుక పెద్ద తిమింగ్లాలే ఉన్నాయని కూడా ఆరోపిస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలకు చెక్ పెట్టకుంటే భవిష్యత్తులో భారీ ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు జీహెచ్ఎంసీ నగర ప్రజలు.